నమస్కారం. నేను డాక్టర్ మావు శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఆల్కహాల్‌కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చర్చిద్దాం. సో, ఎవరైతే ఆల్కహాల్ ఏ ఫామ్‌లో అయినైనా తీసుకున్న తర్వాత తీసుకున్నంత సేపు బాగానే ఉంటుంది. అసలు కథ తర్వాత రోజు పొద్దున మొదలవుతుంది. తలనొప్పి అంటారు. దాన్ని హ్యాంగ్ ఓవర్ అనేటటువంటి పేరు పెడతారు గానీ, తలనొప్పిగా ఉండడం, కొంతమందికి వాంతులు రావడం, చిరాకుగా ఉండడం ఇట్లాంటివన్నీ గూడా తర్వాత రోజు సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు జనవరి మొదటి వారంలో ఉన్నాం కాబట్టి డిసెంబర్ 31 తర్వాత ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తుంటాం. ఈ హ్యాంగ్ ఓవర్‌లో ఇంకొక అంశం ఏంటంటే, హ్యాంగ్ ఓవర్ అంటే తర్వాత వచ్చేటటువంటిది కొంతమందికి తర్వాత రోజు తీవ్రమైన ఆందోళన, ఒక బాధ, డిప్రెషన్ ఈ 2 రావడం అనేది కూడా దీనిలో భాగంగా మనం చూస్తుంటాం. సో, దీన్ని హ్యాంగ్ ఓవరే గాకుండా యాంగ్జైటీ అంటారు. అంటే హ్యాంగ్ ఓవర్‌లో భాగంగా సడెన్‌గా ఆందోళన పెరుగుతుంది. కొంతమందికి తీవ్రమైనటువంటి బాధ లేకపోతే ఒక డిప్రెస్డ్ మూడ్ ఇలాంటివంటూ చూస్తూ ఉంటాం. ఇది సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్డ్ చేయబడినటువంటి అంశం. మనకి తెలిసినటువంటి అంశం. దానికి కారణం ఏంటంటే మెకానిజం ఎదురుని చెప్పుకొస్తా. తర్వాత రోజు యూజువల్‌గా హ్యాంగ్ ఓవర్‌లో భాగంగా తలనొప్పే కాకుండా కొంచెం ఒక రకమైనటువంటి కుదురుగా లేకపోవడం, చిరాకుగా ఉండడం, కొంచెం అశాంతి, కోపంగా ఉండడం ఇట్లాంటివే కాకుండా ఆందోళనగా ఉండడం ఇట్లాంటివంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి చురుకుదనం లేకపోవటం, ఎనర్జీ సడన్‌గా తగ్గిపోయినట్టు అనిపించడం, దీంట్లో భాగంగా డిప్రెస్డ్‌గా ఉండటం, సడన్‌గా తెలియని బాధ ఏదో రావడం, ఎక్కువ ఏడుపు రావడం, ఏడుపు తెప్పించే అంశాలు గుర్తు రావడం, వాళ్ళెవరు చచ్చిపోయారు, వీళ్ళెవరో చచ్చిపోయారు, నాకు ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి ఆలోచనలు రావడం. ఇవన్నీ ముందు రోజు తాగిన ఆల్కహాల్ వల్ల వచ్చినటువంటి హ్యాంగ్ ఓవర్‌లో భాగంగా ఉంటూ ఉంటాయి. వీటి మీద కూడా మనం దృష్టి సారించాలి. కథ సుఖాంతం కాదు, సుఖాంతరం. సుఖంగా ఉన్న తర్వాత దాని తర్వాత ఉండేది ఏమిటంటే ఇది అనమాట కథలు. ఇప్పుడు వస్తుందిలే తెలియని పూర్వకాలం సినిమా చివర శుభం అని వేసేవాడు. శుభంతో అక్కడితో ఆండ్ కాదు స్టోరీ. ఆ తర్వాత స్టోరీ తర్వాత రోజు ఉంటుంది. అదే ఇట్లాంటివన్నీ అనమాట బేసికల్లీ. సో, దీనికి ఒక సైంటిఫిక్ మెకానిజం ఉంది. ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారో అది ఒక రకమైన హై ఇస్తుంది బ్రెయిన్‌లో. బ్లడ్‌లో ఆల్కహాల్ పెరిగినప్పుడు అది మెదడు మీద యాక్ట్ చేసి ఒక రకమైనటువంటి ఒక ఆనందం, హై క్రియేట్ చేస్తుంది బేసికలీ. ఆ క్రియేట్ చేసే కెమికల్ ఉంది చూసారా, అది వెంటనే పెరుగుతుంది. పెరిగి తగ్గిపోతుంది కొంతసేపటి తర్వాత. దాని నుంచి వచ్చినటువంటి మెటబోలైట్ ఏదైతే గాబా అనేటటువంటి పదార్థం మెదడులో ఎస్పెషల్లీ ముందు మెదడులో తయారవుతుంది. అది తగ్గిపోతుంది. కానీ దాని నుంచి వచ్చినటువంటి ఒక పదార్థం అది ఎక్కువసేపు శరీరంలో ఉండిపోతుంది. బ్రెయిన్‌కు ఉన్నటువంటి ఈ హై తగ్గిపోతుంది. ఆ పదార్థం ద్వారా వచ్చేటటువంటి ఈ రెస్ట్‌లెస్‌నెస్, చురుకుదనం లేకపోవడం, కంగారుగా ఉండడం, ఇవన్నీ కూడా నిన్న తీసుకున్న ఆల్కహాల్ నుంచి వచ్చినటువంటి సబ్స్టెన్సెస్ మెదడులో ఉండడం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు. సో, దాని పేరు గ్లూటమేట్. గాబా అనేటటువంటి దాన్ని ముందు పెంచుతుంది. గాబా అనేటటువంటిది గ్లూటమేట్‌గా మారుతుంది. ఈ గ్లూటమేట్ వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు తర్వాత రోజు మెదడు మీద కూడా యాక్ట్ చేస్తాయి. దానివల్ల వచ్చేటటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ దానివల్ల వచ్చేవి. అంతేకాకుండా ఆల్కహాల్ వల్ల తర్వాత రోజు వచ్చేది ఏంటంటే ఒక రకమైనటువంటి కార్టిసాల్ బీపీ పెంచేటటువంటిది, లేకపోతే కంగారు ఉంటుంది చూసారా, కోపం వచ్చినప్పుడు మనకి అంత హైలో ఉంటాం. అలాంటిది ఈ కార్టిసాల్ అనేటటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి ఒక హార్మోన్ పెంచడం ద్వారా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రోజు వచ్చేది. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆల్కహాల్ తీసుకుంటే బాగుంటుంది, ఆల్కహాల్తో పాటుగా ఎక్కువ తినకపోవడం ఎందుకు, వాళ్ళకి ఆల్కహాల్ తర్వాత వెంటనే తింటే ఈ హై తగ్గిపోతుందని, ఎఫెక్ట్ రాదని సరిగ్గా తినరు, లేకపోతే తక్కువ తింటారు. సో, దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది. సో, నెక్స్ట్ రోజు యొక్క సిమ్టమ్స్లో చాలా వరకు షుగర్ తగ్గడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, 3 కారణాలు. ఒకటి బ్రెయిన్‌కి సంబంధించినటువంటిది, 2 షుగర్ తగ్గిపోవడం, ఇకపోతే స్ట్రెస్ పెరగడం. స్ట్రెస్ హార్మోన్స్ అనేటువంటివి కిడ్నీ ద్వారా మన శరీరంలో పెరగడం. ఈ 3 ప్రధాన కారణాల వల్ల హ్యాంగ్ ఓవర్‌లో ఈ భాగంగా ఉంటాయి నెక్స్ట్. సో, ఏం చేయాలి, షుగర్ తగ్గిపోతుంది అనుకున్నాం కదా, కాస్త స్వీట్ తినడం. సో, హ్యాంగ్ ఓవర్‌లో తలనొప్పి ఉన్నప్పుడు, కంగారుగా ఉన్నప్పుడు షుగర్ తగ్గిపోయిందేమో, కాస్త ఒక బెల్లం ముక్కో, ఒక స్వీటో కాస్త తినొచ్చు మీరు. లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ ఆల్కహాల్ ఆపేయడం అన్నిటికంటే ప్రధానమైనది. అది వల్ల కాని వాళ్ళకి చిన్న చిట్కాలు ఏమిటి, ఆల్కహాల్ తీసుకునేటప్పుడు హై ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి బ్రాందీ, విస్కీ, రమ్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు మధ్యలో కాస్త తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటివి రెడ్ వైనో, బీరో అట్లాంటివి తీసుకోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళ మెదడుకు ఉన్నటువంటి ఎఫెక్ట్ పెద్ద తెలియదు, కానీ
ఆల్కహాల్ కంటెంట్ శరీరంలో తగ్గుతుంది. ఒక పెగ్ ఆల్కహాల్ తీసుకున్న హార్డ్ విస్కీ గానీ, రమ్ గానీ తీసుకున్నప్పుడు దాని తర్వాత ఒక బీరో, రెడ్ వైనో తీసుకున్నట్లయితే మీకు ఆల్కహాల్ కంటెంట్ తగ్గినటువంటి డ్రింక్ ఇది 40% అయితే ఇది 4% ఇది. సో కొంత ఆల్కహాల్ ఎఫెక్ట్ నుంచి శరీరాన్ని మీరు కాపాడుకుంటున్నారు. తినగలిగితే వెంటనే ఆల్కహాల్ మధ్యలో స్వీట్స్ గానీ, కొంచెం షుగర్ ఎక్కువ ఉన్న దాన్ని తినడం, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత భోంచేయడం ఇట్లాంటివి చేయడం, లేదా తర్వాత రోజైనా సరే కొంచెం షుగర్ ఎక్కువ ఉన్నటువంటి చాక్లెట్లు, స్వీట్లు తినడం ద్వారా షుగర్ తగ్గిపోకుండా చూసుకోవడం. సో ఇట్లాంటివి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆల్రెడీ యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ గానీ ఉన్నవాళ్ళు, కొంచెం మిడిల్ వయసులో ఉంటుంటే ఆడవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి వాళ్ళు వల్నరబుల్. ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది, వాళ్ళకి ఇన్హిబిషన్ అని ఉంటుంది తగ్గుతుంది. సో వాళ్ళకి ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. కానీ వాళ్ళకి ఇలాంటివి ప్రాబ్లమ్స్ తర్వాత రోజు ఎక్కువ అవుతాయి. సో వాళ్ళకి మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు అని ఇన్హిబిషన్ పోతుందో, ఎప్పుడైతే పోతుందో ఆల్కహాల్ తోటి ఫ్రెండ్స్ని అనకూడని మాట్లాడడం, లేకపోతే ఇంకా వాళ్ళకి భార్యనో బాస్ ఉన్నట్టయితే వాళ్ళతో ఏదో అవాకులు చివాకులు మాట్లాడటం, ఈ గిల్ట్ తర్వాత రోజు ఉండడం, ఇవన్నీ కూడా ముందు రోజు ఉన్నటువంటి ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్. సో అన్నం తినడం, స్వీట్ తినడం, తాగేటప్పుడు ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండేట్టు చూసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకునేందుకు చిట్కాలండి. సో ఫస్ట్ ఆల్కహాల్ మానేయండి. 2 ఆల్కహాల్ తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా తక్కువ కంటెంట్ ఉన్నటువంటి ఆల్కహాల్కి వెళ్ళండి. దాని తర్వాత ఇంకా తగ్గించుకుంటూ పోండి. తర్వాత రోజు వచ్చే బాధల నుంచి ముందే ప్లాన్డ్గా ఉండి దాని నుంచి విముక్తి చెందండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.